దేవునికి స్తోత్రం. ఈరోజు నీతిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి గ్రంథం 5:10. ప్రియా నీతిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి, ప్రభు మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి ఆయుధారోగ్యాలు ప్రసాదించి ఆయన కృపలో మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. దేవుడు మన ఎడల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణను మనకు అనుగ్రహించి సమాధానంతో మనల్ని నింపే గొప్ప దేవుడు. ఆ మహిమాస్వరూపుడు నామానికి మహిమార్థంగా మీరు మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మొదట వెతకవలసిన దానిని నేడు మనం మొదట వెతకాలి. దేనికి మొదటి స్థానం ఇవ్వలేనో దానికి మొదటి స్థానం ఇవ్వాలి దేవుని బిడ్డలారా. దేనిని గట్టిగా పట్టుకొనవలనో దానిని గట్టిగా పట్టుకొనవలేను. క్రీస్తునందు జీవించు మనము పైనున్న వాటిని వెతకాలి. ఈ లోకమందు మనకు ఎన్నో కార్యములు అవసరముగానున్నవి. మనకు మంచి ఉద్యోగం కావలేను, భుజించుటకు భోజనం కూడా కావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి, ధనధాన్యాలు కావాలి. ఇవన్నీ నిజమే, కానీ ఏది ప్రాముఖ్యమైనది? మొదట నా నీతిని, రాజ్యమును వెతకుడని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా మనము దేవుని రాజ్యంలో జీవించనయున్న సంవత్సరములు లెక్కలేనన్ని సంవత్సరములు. అది నిత్యకాలము. దానితో పోల్చుకున్నప్పుడు భూ సంబంధమైన జీవితము అత్యల్పమైనదిగాను దాటిపోవచ్చున్నదిగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేస్తున్న వాగ్దానం చూడండి. మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని దేవుడి వాక్యం మనం ప్రబోధిస్తుంది. అపోస్తుడైన పౌలు గారి మాటలను మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వము కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. అవును దేవదేవుని బిడ్డలారా, మొదటగా దేవుడి నామానికి మహిమకరంగా, దేవుడి నామానికి ఘనతగా మన జీవితాలు ఉండాలి. దేవుడు మన ఎడల ఎంతో కృపను చూపిస్తున్నాడు. పరలోక రాజ్య వారసులుగా మనం ఉండాలి. పరలోక రాజ్యమును గురించి ప్రభు ఎక్కువగా ప్రసంగించాడు. పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడని మొట్టమొదటిగా ప్రసంగించాడు. ఆ ప్రకారమే కొండ మీద చేసిన ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీ నేత్రములు ఎల్లప్పుడూ పరలోక రాజ్యమును లక్ష్యపెట్టు నేత్రములుగా ఉండాలి. మీ హృదయము పరలోక రాజ్యమును ఆశించవలెను. పరలోక రాజ్యము బలవంతము చేయబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతము చేయువారు దానిని పట్టుకొనుచున్నారు. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులని మన ప్రియప్రభు తెలియపరుస్తున్నారు. ఈరోజు ప్రియులారా, దేవునామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. సమస్యలు ఎన్నున్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికో మర్చిపోకు దేవుని బిడ్డ. ఈరోజు నీది ఎన్నిన బ్రతికే అవ్వచ్చు, అందరూ చులకనగా నిన్ను చూడొచ్చు. పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన సజీవుడు, శూన్యంలో నుండి సమస్తము చేయగల మహాదేవుడు, మట్టి మధ్యకు జీవాన్ని పోయగల మహిమాస్వరూపుడు. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మా ప్రియ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చాను. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను మీ కోటి స్తోత్రాలు. మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేయండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. నైనా నీకు స్తోత్రాలు. మొట్టమొదటిగా ప్రభా, మీ యొక్క నీతిని, మీ రాజ్యాన్ని మేము వెతకటానికి మీ కృప మాకు మీద ఉంచి నైనా మీ పరిశుద్ధాత్మ కార్యం మా పట్ల జరిగించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి జయ విజయం దయచేసి మీ కృపాక్షాలు మాకు అందరికీ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.